స్తోత్రాలు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలండి. దేవుని మహాకృప చేత ఈ ఆదివారం ఈ రీతిగా ఆరాధించుకుని ఆయన సన్నిధిలో ఆయన గణపరిచేటువంటి గొప్ప భాగ్యము ప్రభువారు మనకు అనుగ్రహించారు. ప్రియులారా, ఈ దినాన్ని ఒక వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి మనం సిద్ధపడదాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయంలో 29వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరీజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, యాబాలు కొండ మీద శాప వచనమును ప్రకటింపవలెను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. మీరు పాలు తేనెలు ప్రవహించు దేశమైన కానాను వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే యోర్దాను నది దాటుతారు. యోర్దాను నది దాటిన తర్వాత 2 కొండలు కనబడతాయి మీకు. అవి పెద్ద కొండలు, పొడుగాటి కొండలు, పాలస్తీనా దేశంలో సెంటర్లో ఉంటాయని ఒక వ్యాఖ్యానకర్త రాశాడు. అయితే ఇక్కడ మీరు చూస్తే కొండలు ఎక్కడున్నాయి? 30వ వచనంలో అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనక మోరేలోని సుందూర వృక్షములకు దావున గిల్గాలకు ఎదురుగానున్నవి, నున్న ఆరాబులో నివసించు కానానీయుల దేశమందున్నవి. మీరు కానాను దేశంకి వెళ్ళినప్పుడు 2 కొండలు కనబడతాయి. 2 కొండలు. ఈ కొండల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ కొండ మీద ఉంటారో, ఏ కొండకి చెందినవారు. దేవుడు 2 కింద విభజించాడు. ఈ 2 కొండలపై ఏం పేరు? ఆ కొండల పేరు అంటే గెరీజీము. అందరూ అనండి, గెరీజీం. ఏ కొండ అండి? గెరీజీము అనే ఈ కొండ ఇలా ఇంత పొడుగు ఉంటుందంట. 32 కిలోమీటర్లు, 34 కిలోమీటర్లు పొడవును ఉంటాయంటే 2 కొండలు. అంటే ఇలా పొడుగ్గా ఉంటాయి. ఈ కొండ ఈ పక్కన, ఈ కొండ ఈ పక్కన. ఈ కొండ పేరు ఏం పేరు? యాబాలు. ఏ కొండ అండి? యాబాలు. ఈ పక్కన గెరీజీము, ఈ ప్రక్కన యాబాలు అనే కొండ. ఈ గెరీజీము కొండ ఈ ప్రక్కన ఉంది యోర్దాను అవతలకి వెళ్ళిన తర్వాత. యాబాలు కొండ ఈ పక్కన ఉంది. ఈ 2 కొండల మధ్యన సేవకులు నిలబడతారు. కొండ దాటిన తర్వాత ఈ కొండల మీద మీరు ఏం చేయాలంటే 26వ వచనం చదవండి. 26వ వచనం. చూడుడి, నేను మీ ఎదుట దీవెనమును శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం విడిచి మీరు ఎరగని ఇతర దేవతలు అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఒకటేమో దీవెనల కొండ, ఇంకో కొండేమో శాపాల కొండ. దీవెన కొండ ఏమో పేరేమో గెరీజీం, శాపాల కొండ పేరేం పేరు? యాబాలు. ఇప్పుడు 2 ముక్కల కింద అయిపోవాలి. ఈ గెరీజీం అనే మాటకి అర్థం ఏంటంటే విభాగించుట, కట్ ఆఫ్. మరి 2 ముక్కలు చేయటం గెరీజీం అనే మాట. ఇంకొక వ్యాఖ్యానం, ఇంకొక అర్థం ఉంది. గెరీజీంలోనట పచ్చని తోటలు ఉంటాయండి. గెరీజీము ఆశీర్వాదానికి సూచనగా ఉంది. గెరీజీము గ్రీనరీ. గెరీజీము కొండ ఎంతో పళ్ళుతో, ఫలవృక్షాలతో ఎంతో చక్కని కొండగా గెరీజీము కనబడతా ఉంది. ఈ ప్రక్క కొండకి వెళితే ఇది యాబాల్ అనే మాటకు అర్థం ఏంటంటే డ్రై, ఎండిపోయిన కొండట. ఏమీ లేదు, మోడుబారిపోయిన కొండ, చిగురింపు లేని కొండ, శాపాల కొండిది. మనం ఎక్కువగా గెరీజీము కొండ వైపే చూస్తాం. యాబాలు కొండను ఇష్టపడం.
కారణం ఏంటనంటే గెరీజీము ప్రార్థనా మందిరం అని ఒక ఆయన పెట్టాడు. ఎందుకనంటే అది దీవెనలు కుమ్మరించే కొండ వైపు మనం చూడాలి. సో ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే మోషేతోటి, ఇదిగో మీరు దీవెన వచనాలు రాయండి, శాప వచనాలు కూడా రాయండి. దీవెన వచనాలు రాసి దీవెన వచనాలు పలకడానికి యాబాలు కొండ ఎక్కించమన్నాడు. ఈ శాప వచనాలు పలకడానికేమో యాబాలు కొండ, దీవెన వచనాలు పలకడానికేమో గెరీజీము కొండ. సో ఇప్పుడు గెరీజీము కొండెక్కి ఎవరెవరు దీవెన వచనాలు పలకాలి, ఎవరెవరు శాప వచనాలు పలకాలి? గెరీజీము కొండ అనుభవంలోకి మనం రావాలి. ఈ గెరీజీము కొండలో నుంచి దేవుడు గెరీజీమును కోరుకున్నాడు. ఎందుకనంటే గెరీజీము నుంచి ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. గెరీజీములో నుంచి దేవుడు దీవెన పలకబోతున్నాడు. ఈ ఆరాధనలో నుంచి దేవుడు మిమ్మల్ని ఆరాధన, ఇది గెరీజీము లాంటి ప్రదేశం. గెరీజీము ఒకదానికొకటి, గెరీజీము యాబాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్న కొండలే, ఒకదానికొకటి పక్కపక్కన ఉన్న కొండలే. కానీ గెరీజీములో ఆశీర్వాదము, యాబాలలో శాపం ఉన్నది. సో నీవు ఈ రెండు, దేవుడు ఏమన్నాడంటే ఈ రెండు మీ ఎదుట పెడుచున్నాను. 26వ వచనంలో, నేడు నేను మీ ఎదుట దీవెనయు శాప వచనాలు కూడా పెడుతున్నాడు. రెండు పెడుతున్నాడు 26వ వచనంలో, దీవెన వచనాలు, శాప వచనాలు. 11వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు దీవెన వచనలే. 13వ వచనము నుండి 25వ వచనం వరకు శాప వచనాలు. 11వ అధ్యాయం 1 నుంచి ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన తర్వాత ఎలాగెలా ఉంటుందో దీవెన వచనాలు ఉన్నాయి. తర్వాత 11వ అధ్యాయము 13వ వచనం నుంచి శాపాలు రాశాడు. ఇంకా ముందుకు తీసుకువెళ్తాను, మీకు ఇంకా డెప్త్కి వెళ్దాం, లోపలికి వెళ్దాం. 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చూడు. మోషేకి దేవుడు ఏం చెప్పాడు చూడండి. 27వ అధ్యాయం 1వ వచనములో, మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. మీ దేవుడైన మీకు ఇచ్చుచున్న దేశమును ప్రవేశించినట్లు మీరు యొర్దాను దాటు దినమున పెద్ద రాళ్ళు నిలబెట్టి వాటి మీద సున్నము పూసి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీ దేవుడైన యెహోవానికి ఇచ్చుచున్న పాలు తేనెను ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నువ్వు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నీ వాటి మీద వ్రాయవలెను. మీరు యొర్దాను దాటిన తర్వాత నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను యాబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పూయవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టవలెను. ఆ బలిపీఠము రాళ్లతో కట్టవలెను. వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులు అర్పించవలెను. మరియు నీ సమాధానం అర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. ఈ వీధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ల మీద బహు విశుద్ధముగా వ్రాయించవలెను. మరియు మోషే యాజకులు లేవీయులు ఇశ్రాయేలు అందరూ ఇట్లనిరి, ఇశ్రాయేలారా మీరు ఊరకుని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడని యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడని యెహోవా మాట విని నేడు మీకు ఆజ్ఞాపించిన కట్టడలను ఆయన ఆజ్ఞలు గైకొనవలెను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యొర్దాను దాటిన తర్వాత సిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరీజీము కొండ మీద నిలవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రం వారు శాపవచనము పలుకుటకై యాబాలు కొండ మీద నిలవలెను. ఇశ్రాయేలు దేశం వెళ్ళిన తర్వాత, మీరు పాలు తేనె ప్రవహించే దేశం వెళ్ళిన తర్వాత ఒక చక్కని రాళ్ళు నిలబెట్టి ఆ రాళ్ళకి మీరు సున్నం పూసి వైట్ వాష్ చేసి
ఆ వైట్ వాష్ చేసిన తర్వాత, పెద్దరాళ్ళకి సున్నం పూసిన తర్వాత, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటిని కూడా గోడల మీద రాయాలటండి. ప్రియులారా, వాక్యాలు ఎక్కడ రాయాలండి? మా అందరు నా వైపు చూడండి. మీ ఇంటి మీద వాక్యాలు ఉండాలా. ఎందుకు వాక్యాలు రాయమన్నాడు దేవుడు? ఒకవేళ మీరు మర్చిపోతారేమో, ఒకవేళ మీరు ప్రార్థన మర్చిపోతారు, దేవుని యొక్క ఇచ్చిన ధర్మాన్ని మర్చిపోతారు, దేవుడిచ్చిన ఆజ్ఞలు మర్చిపోతారు. కనుక దేవుడు అందరికీ కనపడేలాగా గోడల మీద వాక్యాలు రాయమన్నాడు. అందుకే మీరు ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయం మీద అంతా వాక్యాలు కనపడతాయి. ఇప్పుడు మనం గోడ కట్టుకోలేదు కనుక కాస్త ఫ్లెక్సీలు వేయించి కొన్ని వాక్యాలు, బొమ్మలు కూడా పెట్టాం. దేవుడు ఇలాగెలాగెలా చేస్తాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రజలకి ఆ వాక్యము స్పష్టంగా కనబడాలి. ఎందుకనంటే ఎలాగ నడుచుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి, ఎలా నడుచుకుంటే శాపాలు వస్తాయి, ఈ రెండు కూడా రాసి పెట్టాలి. మనం ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు వాక్యం బోధిస్తుంటే వెళ్ళి కొట్టేస్తున్నారు. అందుకని ప్లే కార్డులు పట్టుకుంటున్నారు. గోడల మీద రాసేయాలి, ఇదిగో ఇవి దీవెన వచనాలు, ఇదిగో ఇవి శాప వచనాలు. అందరూ దీవెన వచనాలే కోరుకుంటారు. కాబట్టి మనము దీవించడానికి మళ్ళీ ఆశీర్వాదానికి వారసులు అవడానికే దేవుడు మనల్ని పిలిచాడు, శాపానికి వారసులు అవడానికి కాదు. పేతురు పత్రికలో అంటాడు కదా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 8వ చదవండి, 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలవబడితిరి గాని కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి కీడు దూషణయ్యను చెయ్యక దీవించుడి. మనల్ని ఆశీర్వాదించటానికి మనల్ని పిలిచాడు, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనల్ని పిలిచాడు. మనం బ్లెస్డ్ మ్యాన్, మనం అందరం ఆశీర్వదించబడిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఆశీర్వాదం పొందాలి. మనం ఆదివారము ఆశీర్వదించబడి వెళ్ళాలి. గెరీచిమని మందిరములో, గెరీచిమనేటువంటి ప్రార్థనా స్థలము నుండి, గెరీచిమనేటువంటి పరిశుద్ధ స్థలములో నుండి, గెరీచిమనేటువంటి ఆశీర్వాదపు కొండలో నుంచి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళదుముగాక. దేవునికి స్తోత్రం. మనల్ని ఆయన ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు కానీ శాపగ్రస్తులు అవడానికి మనం పిలలేదు. మరి శాపాలు ఎందుకు వస్తున్నాయి? ఆశీర్వాదాలు ఎందుకు పోతున్నాయి? కారణాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే గెరీజీము కొండ మీదకి ఎక్కాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఇతరులను దీవించాలంటే గెరీజీము అనుభవంలోకి మనం రావాలి. వాక్యాలు మొత్తం గోడల మీద రాయించాలటండి. మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఎవరైనా మీ బంధువులు వచ్చే వాక్యం చదివి మారు మనసు పొందాల. అందుకనే చక్కని వాక్యపు కార్డులు మీరు కొనుక్కుని ఆ వాక్యాలు లామినేషన్ చేసినవి కానీ లేకపోతే అచ్చుగా కానీ వేయబడినవి బట్టి అందంగా కొన్ని వాక్యాలు అలా పెట్టిగానే వాళ్ళు వచ్చి వాక్యం చదువుకుని మారు మనసు పొందుతారు. ఎందుకంటే వాక్యంలో ఏముందండి? వాక్యములు ఏముందమ్మా? శక్తి ఉంది. వాక్యములు ఏముంది? ప్రభావం ఉంది. వాక్యము వెల్లడగుట తోడలే వెలుగు కలుగుతుంది. వాక్యము మళ్ళీ బ్రతికిస్తుంది. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కరిని పట్టుకుంటుంది. అందుకని నీ ఇంటికి రాగానే నీ గుమ్మాలు ఏం కనబడతాయి? మీ ఇంటి దగ్గరికి వచ్చినట్టుగా ఏం కనబడతాయి? ఒక అమ్మాయి ఫోటో, ఒక అబ్బాయి ఫోటో, అది అయినా హీరో హీరోయిన్ ఫోటోలు. ఏమండి ఇంకేం కనబడతాయి? లేకపోతే ఏదన్నా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, మామిడికాయలు కట్టి ఏలాడి తీసినవి కనపడతాయి. లేదా కంకర రాళ్ళు అన్నీ ఏలాడి తీసుకుంటాం. మళ్ళీ ముందు ఇలా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యాలు వ్రాయించమని చెప్పాడు దేవుడు. నిలవబెట్టి తెల్లని. అందుకనే కొంతమంది వాక్యాలు వ్రాస్తూ దేవుని సువార్త ప్రకటించారు. చాలా అద్భుతమైన పరిచర్య చేశారు. అద్భుతమైన పరిచర్య. వాక్యము మనల్ని బ్రతికించేది. ఇప్పుడు గోడల మీద సున్నం వేసి వైట్ వాష్ వేసి యెహోవా ఇచ్చినటువంటి దీవెన వచనాలు ప్రక్కన, శాప వచనాలు ప్రక్కన వ్రాయమని దేవుడు చెప్పాడు.
ఆ వాక్యాలు రాయటం ద్వారా ప్రజలకి ఆ దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా వారికి అర్థమవుతాయి అన్నమాట. చూడండి, మీకు 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 3వ వచనంలో, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పాలు తేనె ప్రవహించే దేశం ప్రవేశించుటకై 7 దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, దేవుని వాక్యాన్ని గోడల మీద రాయాలి. కరెంట్ పోల్స్ మీద కొంతమంది రాస్తుంటారు, యేసు రక్షించెను. ఈ మధ్యలో అది కనపట్లేదు, ఆడు ఎవడో నెంబరే చేస్తున్నాడు పొడుగ్గాను. ఎక్కడికి వెళ్ళినా ఆయన నెంబరే, పూల మీద ఆ నెంబరే, గోడల మీద ఆ నెంబరే. వాక్యాలు కనపడటం లేదు, వాక్యాలు కనపడాలా. ఆ బస్సు మీద వెళ్తుండగా వాక్యం ఎప్పుడైతే కనబడుతుందో, ఒక ఆయన శ్రీశైలంలో పూజారిగా పనిచేస్తున్న ఆయన అలాగ బస్సు మీద వెళ్తుండగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నానని ఓ మందిరం మీద రాసిందట. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. నేనే మార్గం నేనే సత్యం అంటాడేంటి, ఇంకెవరు లేరా? అసలు ఏంటి సంగతి? ప్రియులారా, ఆ వాక్యం అతనిని పట్టుకుని రక్షణలోకి నడిపించింది. ఇప్పుడు ఆ పూజారి పని మానేసి ఆయన దేవుని పరిచయం చేస్తున్నాడు. ఆయన స్టిఫెన్ ఆయన పేరు, విశాఖపట్నంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాలు ఏం చేస్తాయంటే, మనం వద్దన్నా కూడా అవి అద్దాల వలె పెద్ద పెద్ద అక్షరాలతో రాసినప్పుడు అందరూ చూస్తారు. ఒక ఆయన కేవలం మేమైతే ఇంటింటా తిరిగి మైకులు కట్టుకుని పాటలు పాడుకుని పత్రికలు ఇచ్చుకుంటూ వెళ్తాం. ఒక ఆయన అలా కాదు, గోడల మీద రాసే సువార్త కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఆయన పేరు మొంగండ శాంతారావు గారు. ఇక్కడే మొంగండ శాంతారావు గారు ఈస్ట్ గోదావరికి చెంది అల్లవరం దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని, మన బెండమూరు లంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు దగ్గర ఆయన అక్కడ సంఘానికి చెందినవాడు. ఆయన ఈ ముంగండ్ల శాంతారావు గారికి వాక్యాలు రాయటం వచ్చు. షర్ట్ మీద రాసేసుకున్నాడు, యేసుక్రీస్తు అందరికి ప్రభు అని నిలువుగా. సిలువ ఆకారం వెనకాల కుట్టించుకున్నాడు, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును అని ఈ వాక్యాలు రాసేసుకుని షర్ట్ వేసుకుని వస్తాడు. ఆయన వచ్చి ఒక పెయింట్లు ఆయన దగ్గర ఉంటాయి, 4-5 పెయింట్లు. యేసు ప్రభు వాక్యాలన్నీ కూడా అడుగుతాడు, అయ్యారు చర్చ్ మీద రాయమంటారా అంటే రాయమంటే రాస్తాడు, లేకపోతే గోడల మీద ఎక్కడో చోట రాసుకుంటా ఊరూరు వెళ్ళిపోతాడు. కృష్ణాలో స్టవ్ పెట్టుకుని ఒక తౌడు బియ్యం ఏ రోజుకు ఆ రోజు కొనుక్కుని ఎక్కడ ఉండమంటే రాత్రి అక్కడ ఉండి అక్కడ వండేసుకుని గెంజేసుకుని తినేసి పచ్చడి తినేసి వెళ్ళిపోతాడు. ఊరూరు తిరుగుతాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, ఈ పక్కన తొమ్మలపల్లి, అక్కడ ఆయన ఊరు జ్ఞాపకం వచ్చింది, అలవారం దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి సేవ చేసుకుంటూ ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంటే, ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహార్, పంజాబ్ అన్ని రాష్ట్రాలు తిరిగేశాడు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాడట. యేసు రక్షించును హిందీలో చెప్పండి అంటాడట, అక్షరాలు దిద్దుకుని నేర్చుకుంటాడట. మరాఠీలో చెప్పమంటాడట. బీహార్ భాష వాళ్ళు ఏం మాట్లాడతారో ఆ భాషలో చెప్పమంటాడట. అన్ని భాషల్లో రాసుకుని ఆ 5 పదాలు, యేసుక్రీస్తు అందరికి ప్రభు, పాపుల రక్షకుడు అని అలా రాసుకుంటా వెళ్ళిపోతాడు మొంగండ శాంతారావు గారు. ప్రపంచానికి స్వార్థ అందించాడు ఆయన. వెళ్ళిపోతూ మొన్న ఒక 5 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆయన కొత్తపేట వచ్చాడు, నా దగ్గరికి కూడా వచ్చాడు. ఆయన అయ్యగారు వాక్యాలు రాయమంటారంటే అప్పటికే నేను చర్చ్ మీద రాయించేశాను సారు, మీరు ఎక్కడన్నా రాయండి అని చెప్పాను. సో కనుక దేవుని యొక్క వాక్యాలు రాసే పరిచయం చేశాడు ఆయన మొంగండ శాంతారావు గారు. ఒకసారి RSS అతను సువార్త అందించగలిగేటువంటి కృపదేవుడు ఇచ్చాడు. ఆ బీహార్ అడవుల్లోకి దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడట. నడుచుకుంటూ వెళ్ళిపోతే చీకటి పడిపోయిందట. ప్రభువా, ఆయన ఈ వాక్యం పట్టుకున్నాడు. ఆయన సాక్ష్యం నేను విన్నాను యూట్యూబ్లో. 27వ అధ్యాయంలో దేవుని వాక్యాలు గోళ్ళ మీద రాయమని దేవుడు చెప్పాడని ఆయన పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే రాత్రి సమయంలో క్రేక అరణ్యంలో అలిసిపోయి అతను పడుకున్నాడట. ప్రభు అక్కడ ఇలాగ రౌండ్గా శ్రద్ధతోటి మార్కు పెట్టుకుని
సొతతో గీసుకుని ఇందులో నేను పడుకుంటున్నాను నాయన, నువ్వు నాకు కాపలా ఉండమని దేవునికి ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయాడు. తెల్లవారేటప్పటికి ఎండ తగులుతుందంటే సుర్రుమని 8 గంటల టైంలో టక్కన లేచాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎండ బాగా 2 రోజులైంది, భోంచేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏ ఊరు ఆ ఊరు వాక్యాలు రాయటమే. చక్కగా లావుగా ఉంటాడు ఆయన, మరి మీసాలు వేసుకుని ముసలింటికలతో. అలాంటి వ్యక్తి వెళుతుంటే ఈలోగా ఒక ఆయన జీపు రివ్వునొచ్చాడట. రివ్వునొచ్చి ఎదరికెళ్ళిపోతున్నాడు. ఎవరో జీపు, అడవిలో జీపు వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చి అతను ఎవరని పట్టుకున్నారు. కారు ఎక్కమన్నారట. ఎక్కేసాడట. ఎక్కగానే ఎదరికి తీసుకెళ్ళిన తర్వాత, ఈ అడవిలో ఏం చేస్తున్నావు, ఎవరు నువ్వు అని అంటే, అయ్యా నేను దేవుని సేవకుడినండి, ఇది ఇలా వాక్యాలు రాసుకుంటాక ఎదరు ఊరు వెళ్తున్నానండి, ఎక్కడ ఊరితో కనబడుతుందని వెళ్తున్నానండి, నాకు తెలియక అడవిలోకి వచ్చేసానని అన్నాడు. సరే మరి అయితే నీ దేవుడైతే నీకు దేవుడైతే గొప్ప దేవుడైతే నిన్ను నడిపించాలి కదా, ఈ ఎండలో ఎందుకు నడిపిస్తున్నాడు దేవుడు, నీకు సాయం చేయాలి కదా నీకు అని అంటే, అవునండి సార్, నేను మిమ్మల్ని ఏమన్నా చెయ్యాపి ఎక్కుతానని అడిగానా, మీరే కదా వెనక్కి వచ్చి నన్ను ఎక్కించుకున్నారు. ఈ రాత్రంతా ఎక్కడున్నావు నువ్వు, ఈ అడవిలో పడుకున్నావా, పులులు తిరుగుతున్నాయి. జస్ట్ అతను పడుకున్న పక్కనే పులి చుట్టూ తిరిగి వెళ్ళిపోయిందట, అడుగులు ఉన్నాయంట అక్కడ. దేవుడు అతను ఆ రాత్రి కాపాడాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ పులులు తిరుగుతున్నాయి. ఎలా పడుకున్నావా, ఆశ్చర్యంగా ఉందో మాకు. ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక హోటల్ వచ్చిందంట. ఆ హోటల్లో అతను టిఫిన్ చేస్తామని అడిగారట. తింటానన్నాడట. ఓ చపాతీలు కాల్చి పెడుతున్నారు, ఇడ్లీలు పెడుతున్నారట. చపాతీ మీద చపాతీ తినేసాడు. ఇంకా తింటామంటే ఇంకా తింటాను అన్నాడట. ఎందుకంటే 2 రోజులైంది భోంచేసిన తర్వాత అతనికి విజిటింగ్ కార్డు ఇచ్చి, నువ్వు ఎప్పుడన్నా పూణే వస్తే మా ఊరు వచ్చి మా మేడ మీద పడుకో అన్నాడు. అక్కడ పడుకుని వాక్యాలు రాయి అన్నాడట. పూనా నుంచి వచ్చిన. ఇంతకే ఆ విజిటింగ్ కార్డులో ఉందంట RSS ప్రెసిడెంట్ అని ఉందంట. ఈ జీపులో ఎక్కించి ఆ ఊళ్ళో దింపింది. ఊరు వచ్చిన తర్వాత దింపింది ఎవరంటే RSS ప్రెసిడెంట్ మొంగండ్ల శాంతారావు గారిని దేవుడు భారతదేశంలో వాక్యాలు రాయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. సరే నేను ముందుకు వెళ్తున్నాను. మన ఇళ్లలో వాక్యాలు కనపడుతున్నాయా లేదా బొమ్మలు కనపడుతున్నాయమ్మా? నీ ఇళ్లలో దేవుని వాక్యాలు ఉండాలా. దేవుని వాక్యాలతో మనం నింపినప్పుడు అనేకులకు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకే మనం ఆ ప్రహరీ గోడల మీద వాక్యాలు అనేవి మనం రాయించి పెట్టాలి. చూడండి, ఇప్పుడు దీవెన వచనాలు గెరీజీము కొండ మీద నుంచి ఏమొస్తున్నాయండి? దీవెన వాక్యాలు. యాబాలు కొండ మీద నుంచి ఏమొస్తున్నాయి? దీవెన వాక్యాలు ఎవరు పలకాలి? చూడండి 27వ అధ్యాయం 11వ వచనం. 27వ అధ్యాయం 11వ వచనంలో, ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనాలు పలుకుటకై గెరీజీము కొండ మీద నిలవలన. మా దీవెన వచనాలు పలకటకట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుకి ఎంతమంది కుమారులండి? ఇశ్రాయేలు ఎంతమంది అండి? 12 మంది పిల్లలు ఆయనకి. 12 మంది కుమారుల్లో 2 ముక్కలు చేశాడు. ఇప్పుడు 12 మంది కుమారుల్ని 6గురినేమో గెరీజీము కొండ ఎక్కమన్నాడు, 6గురినేమో యాబాలు కొండ ఎక్కమన్నాడు. ఇప్పుడు దీవెన వచనాలు పక్కకి వెళ్తామా, శాప వచనాలు పక్కకు రావాలని కోరుకుంటాం మనం? చెప్పండి. 6గురేమో దీవెన వచనాలు పలకడానికి, 6గురేమో శాపవచనాలు పలకడానికి. అమ్మా, మీరు దీవెన వచనాలు పలికే స్థానంలోకి వెళ్తారా, శాపవచనాలకు వెళ్తారా? మాట్లాడట్లేదు. మనము దీవించబడ్డానికి పిలవబడ్డాం. గెరీజీము కొండ నుంచి దీవెనలు వస్తాయి. మనము దీవించడానికి పిలవబడ్డాం, దీవించబడడానికి పిలవబడ్డాం. మనం దీవించబడిన తర్వాత అనేకులు మనం దీవించాలా. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహామును పిలిచి 12వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, నువ్వు ఎవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు, నీకు అటువంటి ఆశీర్వాదం ఇస్తాను అన్నాడు దేవుడు. ఈ ధ్యాన సమయంలో దేవుడు నీకు అలాంటి ఆశీర్వాదం వచ్చును గాక. దేవునికి స్తోత్రం.
మనము ఆశీర్వాదం పొందడానికి పిలువబడ్డాం, ఆశీర్వదించడానికి పిలువబడ్డాం. రెండు ఉన్నాయి. ఒకటేమో ఆశీర్వాదం పొందడానికిని, ఆశీర్వదించడానికి. మీరు ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం చదివితే ఆ వాక్యం చాలా బాగుంటుందండి. ఆదికాండము 12వ అధ్యాయం ఒకసారి చదువుకుని మనం మరలా వెనక్కి వద్దాం. చదువుమా. 2వ వచనంలో, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదు, నువ్వు ఆశీర్వాదమునందుదువు. నిన్ను ఆశీర్వదించు వారిని నీవు దూషించే వారిని. ప్రియులారా, నిన్ను ఎవరైనా ఆశీర్వదిస్తారు. నీవెవరినైనా దూషిస్తే వారు దూషించబడతారు. ఇప్పుడు నిన్ను బట్టి భూలోకంలో ఉన్నటువంటి వంశాలన్నిటినీ కూడా నేను దీవించబోతున్నాను. నిన్ను బట్టే, నీ సంతానాన్ని బట్టి నిందారహితుడుగా ఉండవు. చూడండి, మీరు చూసినట్లయితే 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. 4వ వచనంలో, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసిన అనేక జనములకు తండ్రి వగుదువు. ఇక మీద నీ మీద అబ్రహాము అనబడదు, అనేక జనములకు తండ్రిగా నియమించిన కనుక అబ్రహాం అని పేరు నీకు పెడుతున్నా. ప్రియులారా, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వెవరిని శపిస్తావో వారు శపించబడతారు. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనల్ని పిలిచాడు. చప్పలు కొట్టుగడిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు గెరీజీము దీవించడం, అబ్రహాము దీవించడానికి నియమించబడ్డాడు. మనం కూడా దీవించబడే వరుసలో రావాలి. యాకోబు ప్రథమ కుమారుడి పేరు ఏం పేరండి? యాకోబు ప్రథమ కుమారుడి పేరు ఏం పేరమ్మా? రూబేను. రూబేను మొదట దీవించేవాడిగా ఉండాలి కదా, పెద్ద కొడుకు. జ్యేష్ఠ కుమారుడు దీవించే వరుసలో ఉండాలా? దీవించేవాడు పెద్ద కొడుకు కదా. నువ్వు మొదట ఏ కొండ ఎక్కాలా? లేయాకు పుట్టిన కొడుకు. లేయాకు ఎంతమంది కొడుకులు పుట్టారంటే 6 కొడుకులు పుట్టారు. ఈ 6 కొడుకుల్లో ఆశీర్వదించేవాడు పెద్దోడి చేత పెద్దోడు దీవెనలు పొందమని వెళ్తాం కదా, జ్యేష్ఠుడు. కానీ జ్యేష్ఠుడి పేరు రాయలేదు దీవించే వరుసలో. జ్యేష్ఠుడు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, అక్కడ ఏముంది? ఎవరి పేరుందో? మొదట సిమ్యోన్. సిమ్యోను పేరుంది, లేవి పేరుంది, యూదా పేరుంది, ఇస్సాకారు పేరుంది, యోసేపు బెన్యామీను. యోసేపు బెన్యామీను ఎవరికి పుట్టిన పిల్లలు? రాహేలుకు పుట్టిన పిల్లలు. ఇద్దరే అబ్బాయిలు. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు 6 ఎవరు సార్ వీళ్ళు? సిమియోను ఎవరు? సిమియోను లేయా కొడుకు, లేవి లేయా కొడుకు, యోదా లేయా కొడుకు, ఇస్సాకారు లేయా కొడుకు. 4 లేయా కొడుకులు పిల్లలు. మిగిలిన 2 యోసేపు బెన్యామీను కూడా భార్యలకు అంటే అఫీషియల్గా వివాహం చేసుకున్నటువంటి 2 భార్యలకు పుట్టిన పిల్లలు 6 పేర్లు అందులో ఉండాలి. ఒక్కడు మిస్ అయ్యాడు, 2 మిస్ అయ్యారు. ఎవరా 2 అంటే మొదటోడేమో రూబేను, ఆఖరును పుట్టినటువంటి జెబూలూను. వీళ్ళిద్దరు పేర్లు లేవు, వాళ్ళు మిస్ అయ్యారు. మొదటేమో రూబేను మిస్ అయ్యాడు, ఆఖరు వాడు జెబూలూను మిస్ అయ్యాడు. ఎందుకనంటే వీళ్ళు ఆశీర్వదించడానికి తగని వారైపోయారు, ఆశీర్వదించవలసిన వారుగా ఉండలేకపోయారు. వారు పెద్దోడు చేసిన పొరపాటు ఏంటంటే